హాస్టల్ జీవితంలో సమస్యలు. మాకందరికీ హాస్టల్లో వేర్వేరు బాధ్యతలు ఉండేవి. దాని ప్రకారం మేము ఒకరి తర్వాత ఒకరంగా తోట పని, వంట పనిలో మరియు చాపెల్ హాస్టల్లో ఉన్నవారి కోసం ఉద్దేశించబడిన చర్చ్లో సహాయము, బట్టలు ఉతకడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఇవన్నీ చేసేవారము. మాకు ఇచ్చే భోజనం గురించి నాకు ఫిర్యాదు ఉండేది. కానీ ఒక రోజున క్రైస్తవునికి ఎప్పుడు దేనిని గూర్చి అయినా ఫిర్యాదు ఉండడం తప్పు అని పరలోకం నుండి వచ్చిన ఒక ప్రత్యక్షత వలె నాకు తెలిసినది. నిజానికి నేను నరకమునకు తప్ప దేనికిని అర్హురాలను కాదు అని గ్రహించాను. కానీ నేను ఆ నరకం కంటే శ్రేష్టమైన వాటిని పొందడం దేవుని కనికరం యొక్క ఫలితమే. అందువలన నా ముందు పెట్టబడిన ఏమైనను నేను తినడానికి సిద్ధంగా ఉండాలని గ్రహించాను. ఆహార విషయంలో కూడా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని నేను చూచాను. యేసుప్రభు ఏ విధంగా 40 రోజులు ఉపవాసం చేశారో, అప్పుడు ఏ విధంగా సాతానును ఓడించారో సువార్తలలో చదివాను. దొంగిలించడం అనేది మా హాస్టల్లో చాలా సామాన్యమైన విషయం. మా అమ్మ తను పనిచేసే ఆఫీస్ నుంచి ఎలాగా చిన్న చిన్న వస్తువులు తీసుకుని వచ్చేదో ఆలోచించాను. అప్పట్లోనే అది అంత తప్పు పట్టాల్సిన విషయం కాదని, ఎందుకంటే ఆమె ఎవరి సొత్తు తీసుకోవడం లేదని, కేవలం గవర్నమెంట్ ఆఫీస్ నుండే వస్తువులు తీసుకుంటుందని అనుకునేదాన్ని. అయితే ఇప్పుడు దొంగిలించడం ఏదైనా తప్పు అని తెలుసుకున్నాను. దొంగిలించడం అనేది దేవుని దృష్టిలో అంగీకారము కాదని, అమ్మకు ఉత్తరం రాయాలని ఒక బలమైన కోరిక నాకు ఉండేది. కానీ నేను చూసినంత వరకు ఒకసారి ఇటువంటి అలవాటైన తరువాత వయసులో పెద్దవారు వాటిని విడిచిపెట్టడం చాలా కష్టం. అందువలన అమ్మ అలవాట్లను విడిచిపెట్టగలదో లేదో నాకు తెలియకుండా ఉంది. ఇది నాలో ఒక ఆరోగ్యకరమైన భయాన్ని కలిగించింది. అందువలన అటువంటి చెడ్డ అలవాట్లను నా యవ్వనమందే నేను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. లేకపోయినట్లయితే నేను చివరికి వారి వలె అయిపోతాను అనే భయం కలిగింది. కొంతమంది అమ్మాయిలైతే అందరూ పంచుకోవలసిన వస్తువులు, ఆహార పదార్థాల విషయంలో చాలా స్వార్థంగా అత్యాశతో ఉండేవారు. అది అందరికీ సమస్య కలుగచేసేది. కొందరు అమ్మాయిలైతే ఎప్పుడూ ముభావంగా ఉండి ఎప్పుడు వారి గురించి మాత్రమే వారు ఆలోచించుకుంటూ ఉండేవారు. వారి గురించి వారు బాధపడిపోతూ ఎప్పుడు వారి బాధలు, అనుభవాలను ఆపకుండా చెబుతూనే ఉండేవారు. వారిలో చాలామంది నిజంగా వారి ఇళ్లల్లో బాధలు అనుభవించారు. అయితే అంత మాత్రాన వాళ్ళు ఎప్పుడూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవించాల్సిన అవసరం లేదని నేను చెప్పేదాన్ని. కావాలంటే వారు గతాన్ని దేవుని సహాయంతో విదిలించి వదిలివేయవచ్చు. మరియు యేసుప్రభు వారి గతాన్ని మర్చిపోవటానికి, వారికి చెడు చేసిన వారిని క్షమించి వారు ఆత్మీయంగా ఎంతో గొప్ప ఎత్తులకు ఎదగడానికి సహాయం చేస్తారు. ఇతరులకు ఏ సహాయం కావాలో తెలుసుకుని సహాయం చేయడం ద్వారా వారి సమస్యలు కుదుటపడతాయని వారిని ప్రోత్సహించేదాన్ని. ఇది ఎప్పుడు వారి గురించి వారే ఆలోచనలో ఉండిపోయే స్థితి నుండి వారిని విడుదల చేస్తుంది. ఇంటి దగ్గర నుండి ఉత్తరం వస్తుందని ఎదురు చూసినప్పుడు ఉత్తరం రాకపోతే నాకు నిరుత్సాహం వచ్చేది. అయితే ఇంటి దగ్గర నుండి వచ్చే ఉత్తరాలు సాధారణంగా బాధ కలిగించే విషయాలతోనే ఉండేవి. కాబట్టి ఒక్కోసారి ఇంటి నుండి వచ్చిన ఉత్తరాలు ఇంకా నిరుత్సాహపరిచేవి. ఏదైనా చిన్న వస్తువు పోగొట్టుకుంటే అది నన్ను నిరుత్సాహపరిచే ఇంకొక విషయం అయ్యేది. దానిని ఎలా జయించాలో తెలిసేది కాదు. వస్తువులతో నాకు ఉండిన బంధాన్ని జయించేటట్లు సహాయం చేయమని దేవుణ్ణి అడిగాను. కొందరు అమ్మాయిలు వారు బాగా ఉన్నవారు అవడం వలన వారి వస్తువులను గురించి పట్టించుకునేవారు కాదు. అలాగే ఇతరులు ఏమనుకుంటారో అని కూడా పట్టించుకునేవారు కాదు. హాస్టల్లో ఆడించే అన్ని ఆటల్లో నేను పాల్గొనేదాన్ని. ఇది నాకు ఎంతో మేలుగా ఉండేది. ఎందుకంటే కొందరు అమ్మాయిలు ఏ విధమైన శారీరక పరిశ్రమ కానీ, చివరకు కొంచెం ఎక్కువ నడవడానికి కానీ ఇష్టపడని వారు. కొవ్వు పట్టి తరచుగా రోగగ్రస్తులైపోతూ ఉండేవారు. మన శరీరము పరిశుద్ధాత్మకు దేవాలయము కావున దానిని ఎప్పుడూ ఆయనకు ఉపయోగపడే విధంగా అన్ని వేళలా సిద్ధపాటుతో ఉంచవలెనని నేను గ్రహించాను. నా స్నేహితులలో ఉండిన చాలా తినే అలవాట్లు నిజానికి వారి శరీరములకు హాని చేయడం చూశాను. ఎక్కువగా తినడం,
కొందరు పిల్లలను ఊబకాయంగా మందకొడిగా చూడడానికి అసహ్యంగా చేస్తుంది. నేను ఎప్పుడూ పలుకుబడి ఉన్న అమ్మాయిలతో కలిసి ఉండడానికి, వారిని నాకు మంచి స్నేహితులుగా చేసుకోవడానికి మొగ్గు చూపించడాన్ని గమనించాను. కానీ అటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఏం చేసేవారు అని ఆలోచించినప్పుడు విచారంగా, ఒంటరిగా ఉండేవారితోనూ, చురుకుగా లేని, అన్నీ చేయగలిగే సామర్థ్యం లేని వారితోనూ నేను స్నేహంగా ఉండాలనుకున్నాను. ప్రయాసపడి భారం మోసుకుని వారిని తన యొద్ద విశ్రాంతి తీసుకోవడానికి రమ్మని పిలిచే ప్రభువు గురించి వారికి చెప్పాలని ఎంతో ఆశపడేదానిని. నేనంత చూడ్డానికి చక్కగాను తెల్లగాను లేకపోయినా దేవుడు నన్ను ఎలా తయారు చేశాడో అలాగే నన్ను నేను అంగీకరించుకోవడాన్ని చాలా త్వరగా నేర్చుకున్నాను. నన్ను నా తల్లి గర్భంలో ఆయన తయారు చేసినప్పుడు ఆయన ఏమీ పొరపాటు చేయలేదు అని నాకు తెలుసు. అలాగే నేను ఏ కుటుంబంలో జన్మించానో ఆ కుటుంబంలో జన్మించేటట్లు చేయడంలో కూడా ఆయన ఏ పొరపాటు చేయలేదని నాకు ఖచ్చితంగా తెలుసు. యేసుప్రభు నా కోసం చనిపోవటానికి తగినంత యోగ్యురాలునుగా ఎంచినారు నన్ను అనే ఆలోచన నన్ను నిలువనీయలేదు. ఆ మహిమకరమైన సత్యమును నేను ఎప్పుడూ మర్చిపోలేకుండా ఉన్నాను. హాస్టల్లో ఉన్న నాకంటే అభాగ్యుల గురించి ఆలోచించేదానిని. ఒక యాక్సిడెంట్లో ఒక కన్ను పోగొట్టుకొనిన ఒక అమ్మాయి మాతో ఉండేది. ఇంకొక అమ్మాయికి ఆమె ముఖం మీద పెద్ద నల్లని మచ్చ వెంట్రుకలతో నిండి ఉండేది. మరికొందరు వారి చిన్నతనంలో సరియైన ఆహారం తీసుకొనకపోవడం వలన అనేక విధములుగా అనారోగ్యంతో ఉండేవారు. కొందరికి ముఖంపై ఏవో మచ్చలుండేవి. కొందరు వారి చిన్న వయసు అప్పుడు శారీరకంగా లైంగికంగా పడిన బాధలను బట్టి వారి మనస్సుల్లో తీరని మానని గాయములు ఉండేవి. వారి గురించి నిజంగా నేను విచారించేదాన్ని. అటువంటి అమ్మాయి తన జీవితంలో ఉండిన అసహ్యకరమైన రహస్యములను తనను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వానికి ఎట్లా చెప్పగలదు? ఇవన్నీ వినిన తర్వాత అతడు ఆమెను వద్దంటాడేమో, లేక పెళ్ళి అయిపోతే ఒకవేళ పెళ్ళైనట్లయితే విడిచిపెట్టేస్తాడేమో అని నాకు నేనే ప్రశ్నించుకునేదాన్ని. దానికి నాకు జవాబు దొరకలేదు. అటువంటి అమ్మాయిల యొక్క ప్రతి బాధ యేసుప్రభుకు తెలుసనియు, ఇతరులు వారికి చేసిన చెడును బట్టి కలిగిన పర్యవసనాలను జయించగలిగేటట్లు ఆయన చేయనని మాత్రమే నేను వారికి చెప్పగలిగి ఉన్నాను. సాతాను మన జీవితాల్లో కల్పించిన ప్రతి చిక్కుముడిని విప్పటానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారని నాకు తెలుసు. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. హాస్టల్లో కొందరు అనాథ పిల్లలుండేవారు. వారు ఎప్పుడూ ఎవరి నుండి ప్రేమను పొందలేదు. అలాగే వారు ఎవ్వరికీ దగ్గరగా వెళ్ళేవారు కాదు. వారికి మనల్ని ఎప్పుడూ నిరాశపరచని నేను తెలుసుకొనిన స్నేహితుని గురించి చెప్పేదానిని. మన గత జీవితం యొక్క భారములను కూడా ప్రభువు మీద వేసి ఆయన చేతులలో విడిచిపెట్టడం నేర్చుకోవాలని వారికి చెప్పేదాన్ని. ఆయన మాత్రమే మన ప్రతి బాష్ప బిందువును తుడిచి పెద్దదిగా ఉండిన ప్రతి గాయమును మాన్పి గత కాలపు ప్రతి జ్ఞాపకమును పూర్తిగా తుడిచివేయగలవాడు. సాతాను శక్తులతో సంబంధం ఏర్పరచుకోవడానికి చూడడం కొందరు అమ్మాయిలలో నేను చూచిన మరొక ప్రమాదకరమైన అలవాటు. వారిలో కొందరు హస్త సాముద్రికమును, జాతకములను, సోదె చెప్పేవారి దగ్గరకు వెళ్ళడం, వారపత్రికలలో వారఫలములు చదవడం చేసేవారు. ఒకరిద్దరి దగ్గర వీజా బలలు కూడా ఉండేవి. ఇవన్నీ చేయకూడనివని నాకు తెలుసు. అటువంటి చేయడం వలన తెలియకుండా సాతానుతో సంబంధం కలిగి ఉండి వారిని వారు నాశనం చేసుకుంటారని హెచ్చరించేదాన్ని. చేతబడి వలన, మంత్ర విద్యల వలన వారు సమస్యలను పరిష్కరించుకుందాము అని అనుకుంటే అంతకంటే భయంకరమైన సమస్యలను వారి మీదకు తెచ్చుకుంటారని వారిని హెచ్చరించాను. మా వార్డెన్ మాకు తల్లిలాగా ఉండేవారు. ఒకసారి ఆమె ఒక వివాహిత స్త్రీ మాతో లైంగిక విషయాల గురించి మాట్లాడడానికి ఏర్పాటు చేశారు. ఆమె బొమ్మల చార్టులను ఉపయోగించి ఏ విధంగా మగపిల్లలు ఆడపిల్లలు వేరుగా ఉంటారో, వారి శరీరాలు ఎట్లా పనిచేస్తాయో వివరించారు. ఈ సమాచారము మాకు ఉపయోగకరంగా ఉంది. మేము లైంగిక విషయాల గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఉండినా ఎవరినైనా అడగడానికి భయమేసేది. ఎట్లు ఒక పురుష కణము ఒక స్త్రీ కణము కలియుట ద్వారా అద్భుతముగా ఒక క్రొత్త బిడ్డ తయారగునో అనునది ఒక పరిపక్వత కలిగిన వ్యక్తి నుండి తెలుసుకోవడం మంచిది.
నేను చాలా చిన్నదాన్నైనా హాస్టల్ జీవితం ఆత్మీయంగా నన్ను చాలా త్వరగా పరిపక్వతలోనికి తీసుకువచ్చినదని నేను కనుగొన్నాను. దానికి కారణం హాస్టల్లో ఉండిన చాలామంది వేరువేరు అమ్మాయిలకు సహాయం చేయటానికి అవకాశం రావడం. అదైనా కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే ఇతరులకు నీరు పోసిన వారికి దేవుడు నీరు పోయును అనే వచనము చూచితిని. సామెతలు 11వ అధ్యాయం 25వ వచనం. ఆ రోజుల్లో దేవుడు నిశ్చయముగా అద్భుతమైన రీతుల్లో నాకు నీరు పోసెను.